హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో చాలా సింపుల్గా, అదేవిధంగా చాలా ఈజీగా మనం ఈ రెసిపీ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక కడాయి పెట్టుకొని అందులో మనం 3 స్పూన్స్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఆయిల్ ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ వచ్చేసి కొంచెం తక్కువ ఆయిల్ తోటే ఈ రెసిపీ అనేది మీకు చూపిస్తున్నాను. మనకు ఒకసారి ఆయిల్ మొత్తం హీట్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు అందులోకి వచ్చేసి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నా అండి. చెక్క, లవంగాలు, అలాగే కరివేపాకు, కుమిన్ సీడ్స్ అంటే జీలకర్ర, వాటన్నిటిని మనం యాడ్ చేసేసుకుందాము. అలా మనం డైరెక్ట్గా చెక్క, లవంగాలు వేయడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసం చెక్క అనేది మనం మిక్సీకి వేసుకోకుండా అలానే డైరెక్ట్గానే యాడ్ చేసుకుంటున్నాం. 30 సెకండ్స్ దాకా వాటిని మనం ఫ్రై చేసేసుకుందాము. మనం ఇక్కడ పోపు, ఆవాలు అవేం వేసుకోవట్లేదండి, ఓన్లీ జీరా ఒకటే వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నా. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేది తీసుకుని యాడ్ చేస్తున్నాను. వాటిని నేను చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే అది మనం గ్రైండ్ చేసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు పేస్ట్ లాగా. లేదు అనుకుంటే కచ్చాగా అయినా మనం ఇందులోకి గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ వచ్చేసి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. వాటిని మనం ఒక 2 మినిట్స్ దాకా కుక్ చేసుకుందాము. 2 మినిట్స్ కుక్ చేసుకున్నాక మనం అందులో సాల్ట్ని యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఆనియన్స్ మరీ బ్లాక్గా అయిపోకూడదు, అలా అని మరీ వైట్గా లేకుండా మన గోల్డెన్ కలర్ వచ్చాయంటే మనకు ఆ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. సో అందుకోసం మనం ఆనియన్స్ అనేది మనకు గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకుందాము. అలా కంటిన్యూగా మనము తిప్పుతూ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నామంటే మనకు ఒకటే దగ్గర బ్లాక్గా అవ్వకుండా పర్ఫెక్ట్గా ఈవెన్గా అన్ని ఆనియన్స్ మనకు గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకున్నా అండి. ఇది వచ్చేసి మనకు టోటల్గా ఆప్షన్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కాకుండా మనము జింజర్ని అలాగే గార్లిక్ని సపరేట్గా బాగా చిన్నగా కట్ చేసి కానీ ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది మనకు దానికి ఉన్న పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోయేంత వరకు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ని రోస్ట్ చేసుకుందాము. అందులోకి ఇప్పుడు నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నా, అలాగే నార్మల్ చిల్లీ పౌడర్, కొంచెం పెప్పర్, అలాగే గరం మసాలా, వాటన్నిటిని యాడ్ చేసేసుకున్నాను. ఇక నేను వచ్చేసి కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నా అండి. అలాగే కొంచెం నార్మల్ చిల్లీ పౌడర్ని మరి బ్లాక్ పెప్పర్ని యాడ్ చేసుకున్నా. ఇవి యాడ్ చేసుకునేటప్పుడు మనం స్పైసీ చూసుకొని యాడ్ చేసుకోవాలి. మనం ఇలా బ్లాక్ పెప్పర్ యాడ్ చేయడం వల్ల మనకు స్పైసీ కన్నా మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసం అని నేను ఇక్కడ దాన్ని కొంచెం బ్లాక్ పెప్పర్ని కొంచెం అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు నేను 2 స్పూన్స్ దాకా బేసన్ అంటే శనగపిండిని వేసుకుంటున్నాను. అలా శనగపిండిని వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది బాగా తిక్కుగా వస్తుందన్నమాట. అందుకోసం మనం ఇక్కడ శనగపిండిని యాడ్ చేసుకున్నాము. మనం చాలా వరకు గ్రేవీస్ చేస్తున్నామంటే మనకు థిక్నెస్ కోసము మనము టొమాటో ప్యూరీ లేదు అంటే క్యాష్యూ పేస్ట్ అలా వేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మనం ఇలా బేసన్ని అదేవిధంగా పెరుగుని యాడ్ చేసుకున్నా మనకు ఆ 2 బైండ్ అయిపోయి మనకు గ్రేవీ అనేది థిక్నెస్ అనేది వస్తుంది. సో అందుకోసం నేను ఇక్కడ బేసన్ అనేది యాడ్ చేసుకున్నాను. మనకు ఇప్పుడు బేసన్ కానీ కొంచెం ఆ పచ్చి ఫ్లేవర్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు దానిని ఫ్రై చేసేసుకుందాము. ఇలా బేసన్ యాడ్ చేయడం వల్ల కానీ మనం పెరుగు యాడ్ చేసేటప్పుడు పెరుగు అనేది వేడికి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా అది మనకు కర్రీలో అనేది మెల్ట్ అయిపోతుంది అన్నమాట.
పెరుగు యాడ్ చేసేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి పెరుగు యాడ్ చేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత మనం స్టవ్ అనేది ఆన్ చేసుకుందాము. సో అలా మనం పెరుగు యాడ్ చేసుకొని దానిని కానీ ఒక 2 minutes దాకా కుక్ చేసేసుకుందాము. సో చూసారు కదా, ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి మనం గ్రేవీస్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మనకు రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇలా డిఫరెంట్గా అదేవిధంగా టిప్స్తో మనం ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకు గ్రేవీ అనేది వచ్చేస్తుంది. అలా ఒకసారి మనం మొత్తం మిక్స్ చేసేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసి 1 minute దాకా దాన్ని మనం కుక్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 2 minutes తర్వాత చూసారంటే మనకు ఆయిల్ అనేది పైకి వస్తుందండి. కానీ నేను ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ ఆయిల్ని యాడ్ చేసుకున్నా కాబట్టి మనకు ఆయిల్ అనేది ఎక్కువగా కనిపించట్లేదు. సో ఆయిల్ ఇంకా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నామంటే మనకు ఆయిల్ అనేది పైకి అలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని మొత్తం మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. అలా మిక్స్ చేసేసుకున్నాక నేను కొత్తిమీరని బాగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా, ముందుగానే మనం వాటర్ అనేది ఎప్పుడు యాడ్ చేయకూడదు. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేసుకొని వాటిని బాగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే గ్రేవీస్కి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే వాటర్ అనేది యాడ్ చేసామంటే గ్రేవీ టేస్ట్ అనేది అంతగా బాగోదు. అలాగే మనకు థిక్నెస్ అనేది అర్థం కాదనమాట. ఇలా మొత్తం మనం బాగా మిక్స్ చేసుకున్నాక మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఆ థిక్నెస్ అనేది వస్తుంది. అలాగే నేను ఇక్కడ హాఫ్ క్యాప్సికమ్ని పొడుగుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని స్ప్లిట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. మీకు స్పైసీ ఎక్కువగా వద్దు అనుకుంటే మనం పచ్చిమిర్చిని స్కిప్ చేసేసుకోవచ్చండి. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మనం ఇలా పచ్చిమిర్చిని కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. వాటిని కానీ 1 సెకండ్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను రఫ్గా చాప్ చేసుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. అలా టొమాటోస్ని యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ టొమాటోస్ వచ్చేసి మనం ఇలా కట్ చేసుకొనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే టొమాటో ప్యూరీనైనా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం, ఎలా అయినా మనం ఇందులోకి టొమాటోస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టొమాటోస్ మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes దాకా కుక్ చేసుకుందాము. మనకు టొమాటోస్ మొత్తం బాగా మెత్తగా అయిపోయి మ్యాష్ అయిపోయేంత వరకు మనము కుక్ చేసేసుకుందాము. సో అలా బాగా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకొని 2 minutes పెట్టేసామంటే మనకు టొమాటోస్ అనేది త్వరగా కుక్ అయిపోతాయి. ఎప్పుడైనా సరే లిడ్ క్లోజ్ చేస్తే తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, మనకు టొమాటోస్ అనేది బాగా కుక్ అయిపోయింది. అలాగే మనకు ఆయిల్ అనేది కానీ పైకి వచ్చేసింది. మనకు ఆ టొమాటోలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం మనకు బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకోసం మనం వాటర్ అనేది ముందుగానే యాడ్ చేసుకోము. ఇప్పుడు మనకు వాటర్ అనేది బయటకు వచ్చేసింది కదా, మనకు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా కొంచెం మనకు వాటర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా నేను ఇక్కడ మష్రూమ్స్ని యాడ్ చేస్తున్నాను. మష్రూమ్స్ వచ్చేసి నేను ఇక్కడ మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకొని మనం ఇందులోకి యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనం మష్రూమ్స్ని కానీ ఒక 2 minutes దాకా కుక్ చేసుకుందాం. మనం మష్రూమ్స్ని ఇప్పుడే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని 2 minutes దాకా మనం దానిని కుక్ చేసుకుందాము. వాటర్ కావాలనుకుంటే మనం ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చండి, మన థిక్నెస్ చూసుకొని. సో ఫైనల్గా మనకు మష్రూమ్స్ కానీ బాయిల్ అయిపోయాయి అనమాట. ఇవి వచ్చేసి మనకు చాలా ఫాస్ట్గా బాయిల్ అయిపోతాయండి. సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనకు త్వరగానే బాయిల్ అయిపోతాయి, కుక్ అయిపోతుంది మష్రూమ్స్ అనేది. సో చూసారు కదా, మనకు ఎంతో ఈజీగా, చాలా ఈజీగా ఇంట్లోనే మష్రూమ్ మసాలా అనేది మనం ఇక్కడ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆయిల్ అంతా మనకు పైకి వచ్చేసినాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో ఫైనల్గా మనకు రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ మసాలా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇది మనం
రోటీస్లో కానీ చపాతీస్లో కానీ పుల్కాస్లో కానీ తీసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.